హాయ్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట. సో మనం ఎన్నో స్టోరీలు వింటూ ఉంటాం. నేను చాలా విన్నాను, అది ఎంతవరకు కరెక్టే స్టోరీ లాగా వదిలేసాము. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ దట్ హిట్స్ డిఫరెంట్. ఎలా అంటారా అంటే, నేను మొన్న రీసెంట్గా ఒక పెద్ద ఆవిడకి హిప్ ఫ్రాక్చర్ అయిందనమాట. హిప్ ఫ్రాక్చర్ అయితే హిప్ సర్జరీ చేశాను. దాన్ని హెమీ రీప్లేస్మెంట్ ఆర్థోప్లాస్టీ అంటారు, బైపోలర్ ఆర్థోప్లాస్టీ అంటారు అనమాట. సో ఏంటంటే, నాకు ఒక అలవాటు పేషెంట్స్తో నొప్పి లేకుండా మాట్లాడుతూ మనం ఏదైనా పని చేసుకుంటే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం మాట్లాడుతూ ఏదైనా డిఫరెంట్ టాపిక్ మాట్లాడుతూ ఇంజెక్షన్స్ ఇచ్చినా డ్రెస్సింగ్ చేసినా అంత నొప్పి కలగదు. సో రీసెంట్గా ఆ పెద్ద ఆవిడకి నేను డ్రెస్సింగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ప్రతి పేషెంట్ ఎవరైనా సరే ఏదన్నా ఏ పని చేసినా డాక్టర్స్ దగ్గర డిస్కౌంట్ అడుగుతూ ఉంటారు. డిస్కౌంట్ అడిగేటప్పుడు సరేలేమ్మా, సరే పెద్దమ్మా, మనం డిస్కౌంట్ చూసుకుందాము, కానీ ప్రస్తుతాన్ని నేను డ్రెస్సింగ్ చేస్తా, కొంచెం నొప్పి వస్తుంది, ఓర్చుకో అని చెప్తా ఉన్నాను అనమాట. సరే అట్లా ఆ డ్రెస్సింగ్ చేసే ప్రాసెస్లో సో ఐ వాస్ టు టెల్ ఎ స్టోరీ. అమ్మ, నీకు తెలిసిన కథ ఏమన్నా చెప్పు, ఇది కొంచెం టైం పడుతుందని చెప్పాను అన్నమాట. సరే, నువ్వు ఎట్లాగో తక్కువలో సర్జరీలు చేస్తున్నావు కాబట్టి, తక్కువ పైసల సర్జరీ చేస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు నిన్ను ఎట్లా హెల్ప్ చేస్తాడో ఒక స్టోరీ చెప్తా అని చెప్పింది అనమాట. ఆ స్టోరీ ఎట్లా హిట్ అయిందంటే, కరెక్టే కదా అనిపించింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో అనగనగా ఒక ఊర్లో ఒక బీద రామయ్య అంటారు కదా, నాకు తెలిసి మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు చెప్పాడు, ఒక బీద రామయ్యకు ఒక బాధ. సో సోకాల్డ్ క్యారెక్టర్ని రామయ్య అనుకుంది. ఒక బీద రామయ్య భయంకరమైన భక్తుడు, కానీ పూజలు దీపం పెట్టడం అవన్నీ డబ్బులు ఉండవు. సో రోజు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. భగవంతుడా, నీ కష్టాల నుంచి బయటపడు, నా దగ్గర డబ్బులు లేవు, మా పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు లేవు, ఒక ఇల్లు లేదు, ఎటువంటి లగ్జరీస్ నాకు లేవు. నేను చేయగలిగేది ఒకటే, మనస్ఫూర్తిగా నీకు దండం పెట్టుకోవడం. ఆ దండం పెట్టుకుంటూ రోజు దండం పెట్టుకుంటాడు. సో ఒకానొక రోజు భగవంతుడు ఇతని భక్తికి అంటే ఇంప్రెస్ అయిపోయి వచ్చి, సరేరా, నువ్వు బాగా భక్తి అంటున్నావు కదా, ఇదిగో నీకు ఒక బస్తాడు గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, లేకపోతే బస్తాడు డబ్బులు ఇస్తాను, నువ్వు ఎంజాయ్ చేసుకొని నువ్వు ఏదన్నా అదంతా నీదే డబ్బు అనుకుంటాడు. సో ఏమవుతుందంటే, యాహూ, నాకు బస్తా, నేను గొప్పవాడిని అయిపోయాను, నా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, నేను కారు కొనుక్కుంటాను, నేను బంగ్లా కొనుక్కుంటాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అంటా ఉంటాడు అన్నమాట. సరే ఓకే, ఆ బస్తా తీసుకుపోయేటప్పుడు పక్కన దొంగలు ఉంటారు. ఆ ఇద్దరు దొంగలు వచ్చి వాడిని చిత కొట్టేసి ఏం చేస్తారు, ఆ బస్తా డబ్బుల్ని ఎత్తుకుపోతారు. బస్తా డబ్బుల్ని ఎత్తుకుపోయేసరికి మళ్ళీ సేమ్ పరిస్థితి. మళ్ళీ భగవంతుడి దగ్గరికి వస్తాడు. అయ్యా, ఇలా జరిగింది, నువ్వు ఇచ్చావు కరెక్టే, మళ్ళీ నా దగ్గర నుంచి దొంగలు కొట్టేశారు, ఏంటి మాయం ఇది అంటే, సరేరా, ఈసారి నీ డబ్బులు పోయినాయి కదా, సరే ఇగో గోల్డ్ కాయిన్ తీసుకో అంటే మనీ ఇంటాడు, ఒక డైమండ్ ఇస్తాడు, డైమండ్ ఇస్తాడు అనమాట. సరే డైమండ్ తీసుకొని, యాహూ, నాకు డైమండ్ వచ్చింది, ఆ డైమండ్ని రేపు మార్నింగ్ అమ్మేసుకొని నేను కారు కొనుక్కుంటాను, నేను బంగ్లా కొంటాను, నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, నేను అనుకుంటూ పోతాడు. సరే ఇంటికి పోయిన తర్వాత ఆ డైమండ్ ఎక్కడ పెట్టాలి, దొంగలు మళ్ళీ కొట్టేస్తారు కదా. సో ఆ డైమండ్ ఏం చేస్తారంటే, ఒక మట్టి కుండ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అన్ని వంట చేసే కుండలు ఉంటాయి కదా, ఆ మట్టి కుండలో పెడతాడు. మట్టి గిన్నెలో పెట్టుకొని, సరే కదా, ప్రశాంతంగా పడుకుంటాడు, నా దగ్గర హ్యాపీ కలర్ కంటూ నా బంగారం డైమండ్ వచ్చేసింది, నేను అది అమ్మేసుకొని గొప్పని అయిపోతాను. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఆవిడ ఆబ్వియస్లీ వాటర్ తీసడానికి వెళ్ళాలి. సో అన్ని కుండలు ఉంటే ఈ కుండ ఏదో బాగా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి ఆ కుండను తీసుకొని నీళ్ళల్లో ముంచేస్తే డైమండ్ ఏమవుద్ది, మునిగిపోయేసరికి మళ్ళీ సేమ్ పరిస్థితి. అయ్యా భగవంతుడా, నాకు ఇదేం పరిస్థితి, అరే నీకు ఎన్నిసార్లు చెప్పారా, నీకు డబ్బులు ఇస్తే నువ్వు మెయింటైన్ చేయ చేత కాదు, నీ వల్ల కాదు, ఇంకెన్నిసార్లు ఇవ్వాలరా, సరేలే నీ లెవెల్కి ఇదో అని 2 కాయిన్స్ ఇస్తాడు. 2 కాయిన్స్ ఇచ్చి పండగ చేసుకోపోని పంపించేస్తాడు అనమాట. సరే, డబ్బులు పోయినాయి, బస్తా గోల్డ్ కాయిన్స్ పోయినాయి, మనీ పోయింది, డైమండ్ పోయింది, నాకు మిగిలిందంతా 2 కాయిన్లు. దాంతో నేను ఏం చేస్తాను, ఏం కారు కొంటాను, ఏం బంగ్లా కొంటాను. సో ఇవన్నీ అని చెప్పి అట్లా రోజు పోతా అంటే, పక్కన నది పక్కన ఒక చేపల మట్టుడు కనిపిస్తాడు. కనిపిస్తే అందులో ఒక చేప చూడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే వాడు చూసి, ఎందుకో ఏమో ఆ టైంలో వాడు మనసు చలించి, సరేలే, నాకు ఎట్లాగో నాకు బంగ్లా రాదు, కారు కాదు, నేను ఏం చేసుకోలే నా పైసలతోటి, ఆ డబ్బులతోటి లేకపోతే ఆ కాయిన్స్ తోటి, వాడికి చేపల మట్టుడికి ఇచ్చేసి ఆ చేపను వదిలేద్దాము అని అనుకుంటాడు. సరే ఆ చేప కొంటాడు, చేప నీళ్ళలో వదిలేగానే బ్లక్ మనీ వాడి చేతిలో మనీ పడుతుంది.
ఎందుకంటే ఆ మనీని, ఆ డైమండ్ని చేప మింగేస్తుంది. వావ్, నాకు దొరికింది, నాకు దొరికింది, నాకు దొరికింది, నాకు దొరికింది అంటా ఉండిపోతుంటే పక్క నుంచి దొంగలు పోతుంటారు. అరే అరసాకరా, అరసాకరా, ఇదో నీ డబ్బులు నువ్వు తీసుకొని చెప్పి వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి పారిపోతారు. ఇదో నాకు డబ్బులు ఉన్నాయి, మనీ ఉంది, డైమండ్ ఉన్నాయి, నేను ఇంకా గొప్ప అయిపోయినా, ఏంటి భగవంతుడా నీకు లీల, నీది లీల అంటే అప్పుడు భగవంతుడు వస్తుంది. ఎప్పుడైతే నేను 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 అని నా గురించి ఆలోచిస్తావో భగవంతుడు నిన్ను పలకరించాడు, నువ్వు అనుకున్నవన్నీ చేయనివ్వడు. అదే నీ దాంట్లో కొంచెం అవతలకి హెల్ప్ చేసావనుకో, అవతల గురించి ఆలోచన మొదలెట్టావనుకో, భగవంతుడు అప్పుడు నీ గురించి ఆలోచిస్తాడు. ఆ డ్రెస్సింగ్ చేస్తూ చేస్తూ విన్న స్టోరీ నాకు ఎంత డిఫరెంట్గా హిట్ అయిందంటే అప్పటి నుంచి కరెక్టే కదా అనిపించి నా ఆలోచన విధానం కొంచెం మార్పు వచ్చింది అని అనుకుంటున్నా. సో గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, డూ కమెంట్. థ్యాంక్ యూ. డాక్టర్ శ్రీనివాస్, బై బై.